పేజ్ నంబర్ 4 గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి. కూర్చోండి సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితులపైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారు అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు అబ్బాయి. మీ సబ్జెక్ట్ లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి బాబాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు బాయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నాను కూడా మాట్లాడారు. మరి ఎట్లా బాయ్? తెలుగులో మాడితే తప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే తప్పంటారు. ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లెడ్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి. ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, మీనింగ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. బుక్ లో రీడౌట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. మెసేజ్ కమ్యూనికేట్ అయింది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు. ఆయన క్లియర్ గా చెప్పారు కదా అధ్యక్ష. గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో? గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు. కల్పన జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష 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 ఇప్పుడు అధ్యక్ష ఒక విషయం అధ్యక్ష. ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది. క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష. మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు. నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష. మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు, ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష. పార్టీ విధానం ఇది చాలా, ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటుగా నా స్పీచ్ లో చెప్తా. వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి. వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి. ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు. చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఇది పార్టీ ప్రభుత్వ విధానం. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు. త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్. చదువుతున్నాను సార్. 4th పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. ఇది చెప్పారు అధ్యక్ష.
ఓకే అంటే ప్రొవైడ్ చేశాము నాకు అపాయింట్ అధ్యక్ష నియమించాము అధ్యక్ష ఓకే ఓకే కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెప్పండి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అనలేదు నేను ఎక్కడ అనలేదు దయచేసి కూర్చోండి నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష కూర్చోండి గౌరవ సభ్యుల Members నుంచి కూర్చోండి. మాకు ఇంగ్లీష్ రాదు దయచేసి తెలుగులో కూర్చోండి. మాట్లాడినా భాస్కర్ గారు చెప్పారు కూర్చోండి తెలుగు పుస్తకం తీసుకొని నేను చెప్తాను అధ్యక్ష